बगलामुखी बगलामुखी पीताम्बरधारि बगलामुखी 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 पीताम्बरधारि बगलामुखी बगलामुखी देवी बगलामुखी। ఈ కాలంలో ప్రపంచంలో మన దేశంలోనే కాదు లోకంలో అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఎంతో భయంకరంగా ఏమని చెప్పాలి, ఓ కార్చిచ్చులాగా వ్యాపించుకుంటూ వచ్చిన మహావ్యాధి ఉంది. అదేమిటో మీకు తెలిసే ఉంటుంది, క్యాన్సర్. ఒకానొకప్పుడు మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ కాలంలో కుష్ఠువ్యాధి, మశూచి ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు కుష్ఠురోగులు, మశూచి వచ్చినవాళ్లు పెద్దగా ఎవరూ లేరు. ఆ రోగాలన్నీ ఇప్పుడు లోకంలో లేవని కూడా చెప్పచ్చు. వాటిని నయం చేసే మందుల్ని ఆ కాలంలో కనిపెట్టి మళ్లీ అవి రాకుండా ఉండడానికి తగిన మందులు కనిపెట్టి విజ్ఞానం వాటిని ఆ రకంగా నిరోధించింది. కాని ఆ కాలంలో అసలు లేని చాలా రేర్గా ఉన్న ఈ రాచపుండు క్యాన్సర్ ఈనాడు బాగా వ్యాపించి ఉన్నది. ఈ క్యాన్సర్ రావడానికి తగిన గ్రహస్థితి ఏమిటంటే జాతకం ప్రకారం, ఇంతకుముందే నేను చెప్పాను కదా, చాలామంది యొక్క జాతకాలను మేం పరిశోధన చేశామని చెప్పాను. మీ ఇంట్లో కూడా లేక మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఓ వ్యాధి ఉండొచ్చు, రావచ్చు. వస్తుందనడం లేదు, రావచ్చు. అలాంటి వ్యాధి ఉన్నవాళ్ల యొక్క జాతకం తీసుకొని చూడండి. తప్పకుండా కుజుడు, రాహు ఒక కాంబినేషన్, ఒకటి కలిసుంటారు లేదా పరస్పరం దృష్టి కలిసుంటుంది. అలా ఉంటే మస్ట్ క్యాన్సర్ తప్పకుండా వస్తుంది, సందేహమే లేదు. ఇది మేము ఇక్కడ సూర్యమంగళంలో రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం మాత్రమే కాదు, పురాతన గ్రంథాల్లో, జ్యోతిష్య గ్రంథాల్లో ఆ విషయం రాసుంది. ఒక హాస్పిటల్లోకి వెళ్ళి క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఒక హాస్పిటల్లోకి వెళ్ళి మీకు తెలిసిన ఓ 10 మంది దగ్గర జాతకాలు తీసుకొని పరిశోధన చేసి చూస్తే మీకే తెలుస్తుంది. నన్ను ప్రశ్నించేది ఒక అస్ట్రాలజర్, అస్ట్రాలజీ తెలిసిన వ్యక్తి అయ్యుంటే మీరా ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా ఈ మహావ్యాధి ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ ఈ రకంగా 99.5% ఈ రకంగా ఈ విధంగానే ఉంటుంది. అంటే రాహువు, కుజుడు యొక్క కాంబినేషన్. కొంతమంది మా దగ్గరికి వచ్చేటప్పుడు, అంటే బాగా చదువు తెలివితేటలు గలవారు మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్లతో కూడా మేం చెప్పాం ఏంటంటే, రాబోయే రాహుదశాకాలంలో లేదా కుజుడు, కేతు ఏ దశలోనైనా ఇది రావచ్చు. రాహుదశాకాలంలోనే రావాలి, కుజదశాకాలంలోనే రావాలి అన్నదేం లేదు. వేరే దశాకాలంలో కూడా రాహు, కుజుడి దృష్టి కలిసే కాలంలో ఈ వ్యాధి రావచ్చు. రావచ్చు కాదు, వస్తుంది. వాళ్లతో ఏం చెప్పామంటే, ఇలా కొన్నేళ్ల తర్వాత, అది వివరంగానే నేను చెప్తాను. అంటే ఒక హస్బెండ్, వైఫ్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళొచ్చాక జాతకాలవి చూసి, ఇక్కడి పద్ధతి ఏమిటంటే, సూర్యమంగళంలో పద్ధతి ఏమిటంటే, ఎవరైనా వస్తే జాతకం చేతిలో పెట్టి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. జాతకం చూసి అందులో విషయాలు, ముందుగా అందులో ఉన్న విశేషాల గురించి వాళ్లతో చెప్పడం జరుగుతుంది. ఆ పనైన తరువాత ఇక మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అని చెప్తాను. అప్పుడు 90% వ్యక్తులు ఏమంటారంటే, ఏముంది స్వామి, అంతా మీరు చెప్పేశారుగా, పరిహారం ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్పండి అంటారు. నేను కొంతమందితో ఏమంటానంటే, దీనికి పరిహారమే లేదు, ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు, మీరు దీన్ని అనుభవించి తీరాల్సిందే, ఎందుకంటే ఇది పోయిన జన్మ పాపఫలం. కానీ కొంతమందితో దీనికి పరిహారం ఉంది, ఇలా ఇలా చేస్తే ఇది సరిపోతుంది అని చెప్తాను. ఇంతకుముందు చెప్పిన ఆ దంపతులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి జాతకం చూడగానే నేను, ఈ జాతకం ప్రకారం మీకు 7 సంవత్సరాల తరువాత సీరియస్గా ఓ పెద్ద వ్యాధి వస్తుంది, హెల్త్ ప్రాబ్లం సీరియస్గా వస్తుంది అని చెప్పాను. అప్పుడు వాళ్ళేమన్నారంటే, హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటి స్వామి, ఏమవుతుంది అని అడిగారు. జాతకం ప్రకారం క్యాన్సర్ వచ్చే యోగమే జాతకంలో ఉంది. అంటే కుజుడు, రాహు, వారికేమో కుజుడు, రాహు ఒకే. ఎలా అంటే వాళ్ల జాతకం ప్రకారం 2వ స్థానంలో, ఇంకా నేను ఆ జాతకాన్ని మర్చిపోలేదు, నాకు గుర్తుంది, అందుకే చెప్తున్నాను. అంటే మిథున లగ్నం 2వ స్థానం, రాహు ఉన్నాడు, అక్కడే కుజుడు దోషంతో ఉన్నాడు. అందువల్ల మీకు ఈ దశాకాలంలో, అంటే 7 ఏళ్ల తరువాత ఈ దశాకాలంలో, కుజుడు దశాకాలంలో మీకు ఇదే విధంగా
సీరియస్గా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళేమడిగారంటే, ఏమిటా హెల్త్ ప్రాబ్లం? ఈ ప్లానటరీ పొజిషన్ ఇలా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది జాతకం ప్రకారం అని చెప్పాను. దానికి వాళ్ళేమన్నారంటే, స్వామి, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మేము డాక్టర్లమే. మేమిప్పుడు చాలా హెల్తీగా ఉన్నాం, మాకు ఎటువంటి సమస్య లేదు. మాకు 2 పిల్లలున్నారు, వాళ్ళు డాక్టర్లే. వాళ్ళు సింగపూర్లో ఉన్నారు, మేమిక్కడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం. చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు, ఏదో మామూలు డాక్టర్లు కారు. కానీ మాకు అటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు, మాకు చిన్న అనుమానం కూడా లేదో అని చెప్పారు. అప్పుడు నేను వాళ్లతో, ఓ మీరు డాక్టర్లా? ఓ మాట చెప్పనా? మీ దగ్గర ఉన్న ఆ హోరోస్కోప్, స్టెథోస్కోప్ని ఉపయోగించి ఇప్పుడున్న వ్యాధి ఏమిటని మీరు చెప్పగలరు. కానీ ఇది మీ హోరోస్కోప్. దీన్ని చూసి 15 సంవత్సరాల తరువాత మీకు ఎటువంటి వ్యాధి వస్తుందని కూడా ఇప్పుడు చెప్పచ్చు. ఇదే స్టెథోస్కోప్కి హోరోస్కోప్కి ఉన్న తేడా అని నేను వాళ్ళిద్దరితో అన్నాను. మరైతే దానికి ఏం పరిహారం చెయ్యాలి అని అడిగారు. ఇప్పుడు పరిహారం అవసరం లేదు, 6 నెలల తర్వాత వర్షం పడుతుందని ఇప్పుడే గొడుగు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి, అంటే అది 7 సంవత్సరాల తర్వాత వస్తుందని సూచిస్తోంది. ఓ 5 ఏళ్ల తరువాత, అంటే ఆ దశాకాలం ప్రారంభం అవడానికి ముందు మీరు పరిహారం చెయ్యాలి. ఇప్పుడు అవసరం లేదన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొంతకాలానికి, అంటే కొన్నేళ్ల తర్వాత ఒకరోజు మళ్ళీ వీళ్ళిద్దరూ నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారు. కానీ వీళ్ళెవరో నాకు గుర్తురాలేదు, అసలు నా మైండ్లో ఆ విషయమే లేదు. వచ్చిన వాళ్ళు జాతకాన్ని నా చేతిలో పెట్టారు. వాళ్ళు ఆ రోజు వచ్చి కొత్త జాతకాన్ని ప్రింటౌట్ చేసినట్టున్నారు. పాత జాతకం అయితే మేము లామినేషన్ చేసేస్తాం కాబట్టి నేను చూడగానే కనిపెట్టేసి ఉండేవాడిని. ముందు వచ్చిన వాళ్ళే వీళ్ళని. దీన్ని వీళ్ళు కొత్తగా తీసిచ్చినందువల్ల నాకూ తెలియలేదు. నేను జాతకం చూసి ఇప్పుడు టైం చాలా ఇబ్బందికరంగా ఉంది. కుజదశాకాలం ప్రారంభం కాబోతోంది. కుజదశాకాలంలో కుజుడి భుక్తిలో మీకు సీరియస్గా కుజదశ ప్రారంభమైంది, సీరియస్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వాళ్ళన్నారు, ఏం హెల్త్ ప్రాబ్లం? ఈ జాతకం మాత్రం క్యాన్సర్ వస్తుందనే సూచిస్తోంది. అలా అయితే అది ఏ చోట వస్తుంది అని అడిగారు. అంటే జ్యోతిష్యంలో ఈ మేషం నుండి మీనం వరకు తల నుండి 12గా ఈ శరీరాన్ని 12 భాగాలుగా విభజించారు. మేషం తల, రిషభం ముఖం, అలాగా. మరి దాని ప్రకారం చూస్తే కర్కాటక రాశి అన్నది ఈ ఉదరానికి పైన ఉన్న భాగం రొమ్ము అంటారు, గుండెల భాగం. అది నేను వాళ్లతో, ఇదిగో ఈ భాగంలో వస్తుంది, అది కూడా మీకు రైట్ సైడ్లో వచ్చే అవకాశమే ఉందని వివరంగా చెప్పాను. హఠాత్తుగా ఆవిడ లేచి పలుమార్లు నాకు నమస్కారం చేశారు. అప్పుడు వాళ్ళని ఏమైందని అడిగాను. దానికి వాళ్ళు, స్వామీ, మేము 5-6 సంవత్సరాలకు ముందు ఇక్కడికొచ్చాం. అప్పుడే మీరు చెప్పారు మీకిలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, దానికి కొన్ని పరిహారాలు చేయాలని మీరు చెప్పారు. కాని మేము ఆ రోజు పరిహారం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, మీరు వద్దన్నారు, అందుకని తిరిగి వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము సింగపూర్ నుండి వచ్చాం. ఇప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్నే, లివర్ క్యాన్సర్, లివర్లోనే నాకు క్యాన్సర్ వచ్చింది. మా పిల్లలు అక్కడ ఉన్నందువల్ల నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్లతో అక్కడే ఉన్నాను. కానీ దీని నుండి తప్పించుకోలేమోనని భయంగా ఉంది. అందువల్ల ఇప్పుడు కొంచెం గుళ్ళు గోపురాలు తిరిగి చూడాలనిపించి మేమిద్దరం బయలుదేరి ఇలా వచ్చాం. మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు తిరువణ్ణామలలో ఒక సిద్ధుల వారు మీ పేరు చెప్పారు. చెప్పగానే మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన విషయం గుర్తొచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలని మేమిద్దరం బయలుదేరొచ్చామన్నారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, అసలు భయపడాల్సిన అవసరమే లేదన్నాను. ఇది పరిహారం చేస్తే క్యూర్ అవుతుంది. ఎందుకంటే జాతకంలో గురు దృష్టి ఉంది వారికి. ఈ దోషమున్న రాశిలో గురు దృష్టి పడింది, లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. పరిహారం చేయండి, 100% క్యూర్ అవుతుంది అని చెప్పి 3 టైమ్స్ 3 సార్లు మృత సంజీవిని హోమం మళ్ళీ నేను రిపీట్ చేశాను. వారికి నయమైంది, సంతోషించారు, తిరిగి వెళ్ళిపోయారు. 3 సార్లు చేయబడిన ఈ పూజ అనేది ఒకరోజుది కాదు, ఒక పూజకి 7 రోజులు పడుతుంది. వాళ్ళిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఇక్కడే ఉండి, అంటే సూర్యమంగళంలోనే ఉండి పూజంతా ముగించుకొని వెళ్లారు. తర్వాత సంవత్సరం దాకా వీళ్ల గురించి ఏ కబురూ లేదు. బతికే ఉన్నారా లేదా కూడా ఏమీ తెలియలేదు. 1 సంవత్సరం తరువాత మళ్లీ వాళ్ళు ఇక్కడికొచ్చారు.
వచ్చేటప్పుడు ఒక జాతకం తీసుకొని వచ్చారు. ఇంకొక ఆవిడ వీళ్లతో వచ్చింది. వీళ్ళని చూడగానే నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను అడిగాను, ఇప్పుడెలా ఉంది మీ హెల్త్ అని అడిగాను. చాలా బెటర్గా ఉంది స్వామి. నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ చెప్పారు, మిరాకిల్లా ఇది ఉంది. మీలో ఉన్న ఆ ప్రాబ్లం ఓ షాడోలా అలా మెల్లమెల్లమెల్లగా తొలగిపోయింది. మిరాకిల్లా ఉంది అని వారు అన్నారు. అది చెప్పాక, స్వామి ఇదిగో ఈమె నా ఫ్రెండే, వీళ్ళ అమ్మాయిని ఇదే వ్యాధి వచ్చినందువల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నేనే ఈవిడ్ని తీసుకొచ్చాను, దీనికి పరిహారం చెయ్యండి అని అడిగారు. జాతకం చూశాను. చూశాక చెప్పాను, దీనికి పరిహారం చేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ జాతకంలో గురు దృష్టి లేదు. దీనికి పరిహారం చేసి ప్రయోజనం లేదు. కానీ వాళ్ళు దానికి, లేదు స్వామి ఎంత ఖర్చైనా పర్వాలేదు, తప్పకుండా పరిహారం చేసి తీరాలి అన్నారు. లేదంటే ఆ పరిహారం చేయనందువల్లే ఈ ప్రమాదం జరిగిందేమో అన్న భయం మాలో ఉంటుంది కదా అని వాళ్ళు చాలా కంపల్ చేసినందువల్ల మేం పరిహారం చేశాం. కానీ ఫలించలేదు. వాళ్ళ అమ్మాయికి వయసు 26. తను చనిపోయింది. ఇప్పుడు అర్థమైందా? మొదటి వాళ్ళకి నేను చెప్పిన మాటేంటి? ఫస్టే నేను చెప్పాను, దీనికి పరిహారం చేస్తే 100% క్యూర్ అవుతుంది అని. ఎందుకంటే పరిహారం చేస్తే క్యూర్ అవుతుందని జాతకమే చెప్తోంది. తరువాత వచ్చిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. దానికి పరిహారం చేశాం. కానీ 3 పూజలు చేయలా. ఒక్కసారి సంజీవని చేశాం. పూర్తయ్యేలోపే పాపం ఆ పేషెంట్ చనిపోయింది. అంటే దోషాలన్నవి వస్తే వాటికి తగిన పరిహారాలు, ఖచ్చితంగా వాటికి ఏమి చెయ్యాలో అవి చేస్తే చాలు, తప్పించుకోవచ్చు. కానీ అన్ని వ్యాధులు, అన్ని దోషాలు పరిహారాలతో మార్చచ్చు, నయం చెయ్యొచ్చు అని చెప్పేటట్టయితే అది మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. అలాంటి మాటల్ని మీరు విన్నా పట్టించుకోకూడదు. ఏమిటి దోషం? సకల దోషాలకి నా దగ్గర పరిహారం ఉంది, నా దగ్గరికి రండి అని ఒకటి చెప్తే పోరా అనేయాలి. ఎందుకంటే అదంతా ఈశ్వరుని చేతిలో ఉంది, భగవంతుని చేతిలో ఉంది. అసలు దోషం పోతుందా? అది జాతకం చూడగానే తెలుస్తుంది. ఎటువంటి దోషానికైనా గురు దృష్టి ఉంటే అది ట్రీట్మెంట్ చేయించుకొని పరిహారం చేసి దాని నుండి బయటపడచ్చు అని అర్థం. అది లేకుంటే పరిహారం చేసి కూడా ప్రయోజనం లేదు. మీరు వెతుక్కుంటూ వెళ్లిన ఆచార్యుడు ఉత్తముడైతే అతనే చెప్తాడు, దీనికి పరిహారం చేయండి, తప్పకుండా నయమవుతుంది. లేక ఏమంటారంటే, దీనికి పరిహారాల్లాంటివి ఏమీ లేవు, పోయిన జన్మలో చేసుకున్న పాప ఫలితం అనుభవించి తీరాల్సిందే, వచ్చే జన్మలోనైనా మంచి జరగాలన్న దానికోసం భగవంతుణ్ణి అనునిత్యం ప్రే చేయండి అని చెప్తారు. శ్రీ జగన్మాతా దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాదే సాదే హ్రీం ఓం స్వాహ. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.